హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో బౌద్ధ మతం యొక్క ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. బౌద్ధ మతం యొక్క స్థాపకుడు ఎవరు? గౌతమ బుద్ధుడు. బుద్ధుని యొక్క అసలు పేరు సిద్ధార్థుడు. బుద్ధుని యొక్క తల్లిదండ్రులు మాయాదేవి, శుద్ధోదనుడు. బుద్ధుని యొక్క పెంపుడు తల్లి గౌతమి. బుద్ధుడు ఎప్పుడు ఎక్కడ జన్మించాడు? బీసీ 563 నేపాల్లోని కపిలవస్తు నగరంలో లుంబిని అనే గ్రామంలో జన్మించాడు. బుద్ధుని భార్య యశోధర. బుద్ధుని యొక్క కుమారుడు రాహులుడు. బుద్ధుడు ఇంటి నుండి బయటకు వెళ్ళడాన్ని ఏమంటారు? మహాభినిష్క్రమణం. బుద్ధుడు జ్ఞానోదయం అవడాన్ని ఏమంటారు? సంబోధి. బుద్ధుని జననానికి చిహ్నం తామర పువ్వు. బుద్ధుని మరణానికి గుర్తు స్తూపం. బుద్ధుడు ఎన్నవ ఏట ఇంటి నుండి బయటకు వెళ్ళాడు? 29వ ఏట. బుద్ధుని యొక్క ప్రియ శిష్యులు ఆనందుడు, ఉపాలి. బుద్ధుడు ఏ తెగకు చెందినవాడు? శాక్య తెగ. బుద్ధుని యొక్క బిరుదులు అంగీరసుడు, శాక్యముని, ఆసియాజ్యోతి, తథాగతుడు. బుద్ధునిచే బౌద్ధ మతంలోకి చేరిన తొలి శిష్యురాలు గౌతమి. బుద్ధునిచే బౌద్ధ మతంలోకి చేరిన బందిపోటు దొంగ అంగుళిమాల. బుద్ధుడు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు సహకరించిన గుర్రం పేరు కంటాక. బుద్ధుడు ఏ చెట్టు కింద జ్ఞానోదయం పొందాడు? రావి చెట్టు కింద. బుద్ధుని జ్ఞానోదయ సమయంలో ఆటంకపరిచిన దయ్యం మారా.